దశాబ్దాల కాలంగా దక్షిణాది సినిమాల దండయాత్రతో బాలీవుడ్ ఉడికిపోతోంది. నార్త్ స్టార్డంలో కూడా వణుకు స్టార్ట్ అయింది. లేటెస్ట్గా అమెరికన్ మాటలు బాలీవుడ్లో సరికొత్త ప్రవర్తన వైపు నడిపిస్తున్నాయి. జక్కన్న చేసిన బాహుబలి ప్రయోగం తర్వాతే బాలీవుడ్ నటుల కాళ్ళ కిందనేలా కదిలినట్టయింది. అయితే దక్షిణాది దండయాత్ర బాహుబలి 1-2తోనే ఆగలేదు. అదే రాజమౌళి చేసిన RRR, ప్రశాంత్ నీల్ KGF 2 అండ్ సలార్, నాగ్ అశ్విన్ తీసిన కల్కి, సుకుమార్ మ్యాజిక్ పుష్ప, ఇక ఆల్ టైమ్ రికార్డుల్ని బద్దలుగొట్టి బాక్స్ ఆఫీస్ని దడదడలాడించిన సినిమాలు వరదలా వచ్చేశాయి. ఇండియన్ సెల్యులాయిడ్ను సౌత్ సినిమా రూలింగ్ ఏ స్థాయిలో నడిపించిందంటే గత 10 ఏళ్లలో మన సినిమాలకు దక్కిన మొత్తం వసూళ్లు 5,000 కోట్లకు పైమాటే. లేటెస్ట్గా మిస్టర్ పర్ఫెక్ట్ అమెరికన్ సౌత్ సినిమా పైన చేసిన కామెంట్లు యమా ట్రెండింగ్ అవుతున్నాయి. మనం మారాలి, మన సినిమా మారాలి, అదే మూసలో వెళ్ళామంటే వాళ్ళు కూడా ఇంకా మడతెట్టేస్తారు అంటూ సొంత ఇండస్ట్రీని అమెరికన్ అప్రమత్తం చేశారు. 2016లో అమెరికన్ హీరోగా వచ్చిన దంగల్ మూవీ 2,200 కోట్లను వసూలు చేసి బాహుబలికి ధీటుగా జవాబిచ్చింది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ను మల్టీప్లెక్స్ ఆడియన్స్ని కంబైన్డ్ చేసి అలరించింది. ఆ తరహా మ్యాజిక్ మళ్ళీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది బాలీవుడ్ కొలీగ్స్కి అమెరికన్ అడుగుతున్న ప్రశ్న. ఇలాగే తెల్ల ముఖాలేసుకొని చూస్తూ కూర్చుంటే బాలీవుడ్ బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. మేలుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి అనేది అక్కడికొచ్చిన మాట. ఒకప్పుడు A ఫర్ యాపిల్, B ఫర్ బాలీవుడ్ అన్నారు. షోలే సినిమా కోసం బండ్లు కట్టుకొని థియేటర్లకు వెళ్లారు. 80sలో ఆషికీ సినిమా రిలీజ్ అయినప్పుడు కాలేజీలకు సెలవులు ఇచ్చారు. భాష అర్థం కాకపోయినా, డబ్బింగ్ ట్రెండ్ లేకపోయినా హిందీ సినిమాలను ఎగబడి చూసిన చరిత్ర సౌత్ ఆడియన్స్ది. అసలు బాలీవుడ్ అంటేనే ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా. ఇప్పుడు సౌత్ సినిమాతో పోటీ పడలేక హిందీ సినిమా గాడి తప్పుతోంది. ఉత్తరాది సినిమాలో ఈ ఉక్కబోత ఇప్పుడుది కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. దీనికి కారణం నువ్వంటే నువ్వంటూ ఇండస్ట్రీ లోపలే కుమ్ములాట జరుగుతోంది. నార్త్ మేకర్స్ మారాల్సిందే అంటూ అక్షయ్ కుమార్, రణ్బీర్ కపూర్ లాంటి సీనియర్స్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే దక్షిణాది మీద అదే పనిగా పదే పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు.